గురుగారు, రామేశ్వరంలో శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు. ఈ వృత్తాంతాన్ని ఏ పురాణం ప్రస్తావించింది? శివలింగాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి వృత్తాంతం మనకు చాలా పురాణాలలో కనపడుతుంది. అధ్యాత్మ రామాయణంలో రామచంద్రమూర్తి శ్రీనారాయణుని యొక్క అంశ అని, దేవతా స్వరూపమని వ్యాసుడు వివరిస్తూ మొత్తం రామాయణాన్ని ఆ కోణం నుంచి ఆవిష్కరించాడు. రాముడు వారధి నిర్మించి రావణుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించి సీతమ్మను తీసుకొని తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో పుష్పక విమానాన్ని అధిరోహిస్తాడు. అలా పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వస్తున్నటువంటి సీతారామచంద్రులతో కలిసి వానరులంతా ప్రారంభమవుతారు అయోధ్యకు రావడానికి. తిరిగి వస్తున్న సమయంలో అదే నేను రావణాసురుణ్ణి సంహరించిన రణస్థలి, ఈ ప్రదేశంలో కుంభకర్ణుణ్ణి మట్టు పెట్టాను, ఇది మీరు నిర్మించిన వారధి అని చెబుతూ యుద్ధంలో విజయం సాధించటం కోసం నేను శివలింగ ప్రతిష్ఠ చేశాను. ఏతత్ పరం పవిత్రం దర్శనం పాపకాపహం అత్ర రామేశ్వరో దేవో మయా శంభు ప్రతిష్ఠితం అని స్పష్టంగా తెలియజేస్తాడు అధ్యాత్మ రామాయణంలోని యుద్ధకాండలోని 14వ సర్గలోని 6వ శ్లోకంలో. ఇలా రామనామం అంటే శివుడికి ప్రీతి. ఎవరైనా రా అనగానే మా అంటే విందామని చెవియొగ్గి కూర్చుంటట. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ విష్ణు సహస్రనామం యొక్క సారాంశాన్నంతా సులభంగా ఒక్క శ్లోకంలో తెలియజేయమని పార్వతి అడిగినప్పుడు శ్రీరామ రామ రామ అను చాలు, 1000 నామాలు చెప్పిన ఫలితం నీకు సిద్ధిస్తుంది అని రాముడంటే తనకి ఎంత ఇష్టమో శివుడు తెలియజేస్తే శివలింగ ప్రతిష్టాపన చేస్తూ శివుడంటే తనకున్నటువంటి ఆరాధనా భావాన్ని మానవ రూపంలో దేవత అంశలో ఉన్నటువంటి నారాయణుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. చాలామంది రాముడు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవటం కోసం శివలింగ ప్రతిష్టాపన చేశాడు అని చెబుతారు. కానీ పరబ్రహ్మకు పాతకం ఎలా ఉంటుంది? ఆయన శివప్రీత్యర్థం శివుడిని సంతోషపెట్టి యుద్ధంలో విజయం సాధించాలన్న కోరికతో అద్భుతమైనటువంటి శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అదే రామేశ్వరంలో ఈనాడు మనం చూస్తున్నటువంటి ఆ స్వామి యొక్క స్వరూపం. కనుక శివకేశవ భేదాన్ని పురాణం ఎప్పుడూ హర్షించదు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, యథాశివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అని రోజు చెప్పుకుంటాం. శివకేశవ భేదాన్ని ఎవడైతే పాటించడో వాడే ఆరోగ్యంగా ఉంటాడు. ద్వేషం ఎంత దూరంగా ఉంటే ఆనందం అంత దగ్గరగా ఉంటుంది. అదే అద్భుతమైన శివలింగ ప్రతిష్ఠతో రామచంద్రమూర్తి మనకు తెలియజేసిన సత్యం.